దానివల్ల ఎంతోమంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. దాని నుంచి బయటపడడం కోసం ఎక్కడెక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళా తీసుకొచ్చి వాళ్ళకి అందుబాటు చేసే విధంగా వాళ్ళకు సపోర్ట్గా ఉండి మనం పోరాటం చేద్దాం. ఏ విధంగా అయితే ఆ రోజు అధికారం రావడం కోసం కూటమి ప్రభుత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలన్నీ మేము ఇంకా మెరుగ్గా అమలు చేస్తాం. అమ్మఒడి లాంటి పథకం పిల్లకాయలు ఒకరుంటే ఒకరికి కాదు మేము ముగ్గురికి నలుగురికైనా ఇస్తామని చెప్పి ఏ విధంగా ప్రజలకు మోసపూరితమైన హామీలు వచ్చి మోసం చేశారు. అవన్నీ కూడా వాళ్ళు మోసం చేశారు అనే విషయం ప్రజల్లో వాటి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు సమావేశం. సార్ నిన్న కేశారెడ్డి గారు మాట్లాడుతూ లిక్కర్ కేసుకు సంబంధించి మా పార్టీ అధినేతకు మేము దూరం అయ్యాము, నెంబర్ 2 నుంచి 2 నెంబర్కి చేరారు, కోటరీ వల్ల ఇదంతా జరిగిందని ఆయన మళ్ళీ కామెంట్ చేశారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోటరీ ఉందా? ఓటమి తర్వాత పార్టీని వెళ్ళిన ఆయన చేసిన కామెంట్స్ మీరు ఎట్లా చూస్తారు? ఎప్పుడు చేశాడు ఆయన? నిన్న సార్ అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఏదో విధంగా అభియోగాలు వేయాలి, బండలు వేయాలనే కార్యక్రమం చేస్తున్నారే కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటరీ నడిపింది ఎవరు అనేది ఆయనకి తెలీదా? మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియదు. ఆయనే కదా ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారంలో చక్రం తిప్పారు మొత్తం. ఆయనే చెప్తున్నాడు కదా నెంబర్ 2 స్థాయి నుంచి 2000 స్థానం అని పోయలేదు. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆయనే 1 to 100 ఆయనే, దాంట్లో అనుమానం లేదు. సార్ ఈ లిక్కర్ కేసులు పెడుతున్న తీరుని ఎట్లా చూస్తారు? ఒక్క లిక్కరే కాదండి, మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ నాయకులు జోగు రమేష్ మీద కేసు పెట్టారు, ఆ విధంగా మెదిరెడ్డి మీద కేసులు పెడుతున్నారు. అక్రమంగా ఎన్నో కేసులు కార్యక్రమాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అని భూతత్వంలో చూసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ విధంగా కొంతమందిని భయపెట్టి లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఎటువంటి స్కాములు జరగలేదు మా ప్రభుత్వంలో. అది కోర్టు ద్వారా మనం ప్రూవ్ చేసుకునే కార్యక్రమం చేస్తాం. ఓకే.